పెళ్ళిలో అయితే ఇంక అందరూ హడావిడిగా ఉంటే, ఇంక మీనా అయితే ఒక ఆవిడని గమనిస్తుంది. ఆమె వచ్చేటప్పుడు చిన్న బ్యాగ్ తీసుకొనొచ్చి, ఇప్పుడేమో పెద్ద బ్యాగ్ తీసుకెళ్తుంది. అసలు మీరెవరు ఏంటి అని చెప్పని ఆమెను పట్టుకొని నిలదీసే సమయానికి ఇంక వాళ్ళ ఆయనైతే వచ్చి ఇంక అక్కడి నుంచి ఇద్దరు తప్పించుకొని వెళ్ళేదానికైతే ప్రయత్నిస్తారు. ఇంక వెంటనే అక్కడికి బాలు వచ్చేసరికి తనతో జరిగిన విషయం మొత్తం చెప్పి, ఈ విధంగా వాళ్ళు చిన్న బ్యాగ్ తీసుకొచ్చారు, ఇప్పుడేమో పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నారు అని అనంగానే ఇంక బాలు అయితే వెళ్ళి ఆ ఆటోనైతే ఆపేస్తాడు. ఇంక అలా ఆపేసిన తర్వాత వాళ్ళైతే ఇంక బాలు మీనా నుంచి తప్పించుకోవడానికి పోతూ ఉంటే, మీనాకైతే చేతికి కూడా చిన్న గాయం అయితే అవుతుంది. ఇంక బాలు ఒప్పుకుంటాడా? వాళ్ళనైతే అటు ఇటు చేసి అయితే వాళ్ళనైతే ఆపేస్తాడు. ఇంకా ఆపేసి అసలు వాళ్ళ బ్యాగ్లో ఏముందో చూడాలని చెప్పి అనేసరికి ఇంకా కామాక్షి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా వచ్చేసేసరికి ఇంకా ఆ బ్యాగ్లో అయితే నగలుంటాయి. అవి కూడా పెళ్లి కూతురు నగలు. ఇవి తీసుకొని వెళ్ళిపోతుంటే నాకు ఆ పరువు కాపాడేవరా బాలు అన్నట్టుగా ఇంకా రంగా అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత, రే ఈ విషయము పెళ్ళికొడుకు మేనమామకు తెలిసి ఇంత మంచి పని చేసిన వాళ్ళని అలా ఊరికే ఎలా వదిలేస్తాం, వాళ్ళని సత్కరిస్తాను అని చెప్పని 2 మాలలు తీసుకుంటూ ఇంకా బాజా భజంత్రీలతో అయితే బాలు మీన దగ్గరికి అయితే వస్తారు. ఇంకా మేనమామ వస్తున్నాడంట అని చెప్పి అనేసరికి ఇంకా బాలు మీన చూసేసరికి ఇంకా మాణిక్యం అయితే చూడకుండా ఇంకా నేరుగా వచ్చి బాలు దగ్గర అయితే నిల్చొని అప్పుడు చూస్తాడు. ఏంటి నువ్వు మేనమామవా అని చెప్పానంటే, అవునరా పెళ్లి కొడుకు మేనమామ అని చెప్పి అనేటప్పటికి ఇంకా రోహిణికి అలాగే ప్రభావతి అందరూ షాక్ అవుతారు. ఏంటి మలేషియాలో ఉండే మీరు ఇక్కడికి వచ్చేసారా అని చెప్పి అన్నట్టుగా ప్రభావతి అయితే ఇంకా నోటి మీద వేలేసుకున్నట్టు ఉంటుంది. ఈ పెళ్ళి ఏమో కానీ మళ్ళీ నా ప్రాణం మీదకే వచ్చింది, వీడు ఇక్కడికే తగలపెట్టాలా అన్నట్టుగా ఇంకా మలేషియా మామయ్య అని చెప్పని అన్నట్టుగా రోహిణి వెళ్ళి, ఏంటి మావయ్య ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పని రోహిణి అంటుంది. ఇంకా రోహిణి అలా అనేసరికి, అసలు నువ్వెవరు, నాకెవరు అని చెప్పని అంటున్నావు అని అనగానే ఇదేదో తేడా కొడుతుంది నాకు. ఏంటి వీడు మలేషియా మామయ్య కాదు అని చెప్తున్నాడు అంటే డబలు ఇలాగే ఉంటారా సేమ్, అంటే మలేషియాలో ఒకరు ఇక్కడ ఒకరు ఉన్నారా అన్నట్టుగా ఇంకా బాలు మీనాకైతే అనుమానం వస్తుంది. ఇంకా ప్రభావతి అయితే అచ్చం గుద్దినట్టు, మా కోడలు మేనమామ కోడలాగే ఉన్నారు మీరంటే, మనిషిన వాళ్ళు 7 ఉంటారు అంటారు కదా, వాళ్ళల్లో నేను 2 వాడిని అయి ఉంటానులే అండి అని చెప్పనని అక్కడి నుంచి అయితే తప్పించుకోను. కానీ బాలు మీనాకైతే మాత్రం ఆ మాణిక్య మీద అనుమానం ఇంకా బలపడిపోతుంది.